గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాత్రి పాలకొల్లులో ప్రజాగళం సభ నిర్వహించిన చంద్రబాబు అక్కడే బస చేశారు. కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు, మిత్రపక్షాలతో ఆయన భేటీ కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. చూస్తున్నాం, పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాత్రి పాలకొల్లులో ప్రజాగళం సభ నిర్వహించిన చంద్రబాబు అక్కడే బస చేశారు. కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు, మిత్రపక్షాలతో ఆయన భేటీ కూడా కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, అప్డేట్స్ ఏంటి చంద్రబాబు పర్యటనకు సంబంధించి? పవన్, మనం చూస్తున్నాము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆయన పర్యటన సాగింది. ప్రధానంగా 4వ తేదీ నుంచి ఆయన పర్యటన చేస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. 4వ తేదీన కొవ్వూరులో జరిగిన సమావేశంలోనూ, అదేవిధంగా అదే రోజున గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజల్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వరకు నల్లజల్లాలోనే మకాం వేశారు. నల్లజల్లాలో అనేక మంది నాయకులతో, అంటే ప్రధానంగా ఏలూరు జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశమయ్యి ఎన్నికలకు సంబంధించిన నిర్దేశం చేశారు. ఆ తర్వాత నిన్న నల్లజల్ల నుంచి మళ్ళీ నర్సాపురం వచ్చారు. నర్సాపురం అదేవిధంగా పాలకొల్లులో జరిగిన సమావేశాల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఎన్నికలకు సంబంధించి ప్రజలను చైతన్యం చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పాలకొల్లులో మకాం వేశారు. పాలకొల్లులోని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి పల్నాడు జిల్లా వెళ్తారు. ఈ రోజు ఇప్పుడు కూడా ప్రస్తుతం అంటే 10:30-11 గంటల ప్రాంతంలోని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర అయితే సక్సెస్ అయిందని టీడీపీ వర్గాలు, జనసేన, బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేస్తున్న యాత్రకైతే భారీ స్థాయిలో స్పందన లభిస్తుంది. ప్రజల నుంచే కావచ్చు, లేకపోతే పార్టీ వర్గాల నుంచే కావచ్చు, భారీ స్థాయిలో స్పందన లభిస్తుంది. చూస్తున్నాం మనం ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే ఆయన 4 నియోజకవర్గాల్లో పర్యటించారు. తర్వాత మళ్ళీ ఉగాది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏలూరు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని అసలు పార్టీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అటు ఉమ్మడి కూటమికి సంబంధించి పార్టీ స్థితిగతులు ఏ విధంగా, అభ్యర్థులు ఏ విధంగా పాటు పడుతున్నారు అనే విషయాలను మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది అసలు పార్టీ పరిస్థితి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్యటన పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ప్రజాగలం మనగలం, ఎందుకంటే పాలకొల్లు దద్దరెళ్ళింది. నిజంగా కూడా ప్రతి గ్రామాల నుంచి, వార్డుల నుంచి కూడా ఎంతో చైతన్యంగా నిన్నంతా పాలకొల్లు చుట్టుపక్కల కూడా జన ప్రభంజనంతో నిన్న పాలకొల్లు అంతా మోగింది. ఇది చూసి వైసీపీ దడలాడిపోతుంది. ఇక్కడ పాలకొల్లు గడ్డ అంటే తెలుగుదేశం అడ్డ, ఇది ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు గారి అడ్డ. మీరు చెప్పండి, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పర్యటన? 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు తూర్పుగోదావరికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు పర్యటించారు. ప్రజల స్పందన బాగుంది. అదేవిధంగా బీజేపీ, జనసేన నేతలు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు? ప్రధాన బాగానే సహకరిస్తున్నారండి. బీజేపీ కూడా నిన్న జెండాలతో వాటితో చాలా స్పందన చాలా బాగుంది. అలాగే జనసేన అయితే చాలా 100% వాళ్ళ స్పందన చాలా బాగుంది. కలిసి కూటమిగా వెళ్తున్నాం కాబట్టి మాకు అన్ని చాలా బాగుంటుంది. పాలకుల్లో వైశాస్ ఏంటి, ఇతర క్యాస్టులు అంటే బీసీ ఎవరంటే చాలా బాగా స్పందన బాగుందండి. చాలా సార్, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే నిన్న పార్టీలో చేరారు. పాలకొల్లులో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. రఘురామకృష్ణరాజు జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉందని చెప్తారు? ఆయన మా పార్టీకి మంచి మద్దతు అండి. ఆయన ఇప్పుడు చరిష్మాన నాయకుడు. జగన్మోహన్ రెడ్డిని 4 సంవత్సరాలుగా వ్యతిరేకించి ఆయన ప్రాణాలను తెగించి ఆయన నిలబడ్డారు. మంచి స్పందన ఉంది సార్ ఆయన వల్ల. రఘురామకృష్ణరాజు గారు గత 5 సంవత్సరాల నుంచి ఆ పార్టీ మీద అంటే అవినీతి మీద,
అరాచకాల మీద విపరీతమైనటువంటి పోరాటం చేసిన మహానాయకుడు అతను. ఈరోజు మా పార్టీలో చేరటం వలన మాకు కొండంత బలంగా ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఈ 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం అనూహ్యమైనటువంటి స్పందనతోటి ముఖ్యంగా ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చిందన్న దానికి సంకేతంగా కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పాలకులలో మనం చూస్తాము ఏ విధంగా టీడీపీ నేత పర్యటనకు స్పందన వస్తుంది మనం చూస్తున్నాము. మొత్తం మీద అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన అయితే సక్సెస్ అయింది. ఆ తర్వాత ఉగాది వెళ్ళిన తర్వాత ఏలూరు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు కొద్దిసేపట్లోనే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులతో ఆయన సమావేశం అవుతారు. ఆ సమావేశంలోనే రాబోయే ఎన్నికలను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళితే సక్సెస్ వస్తుంది, ఏ విధంగా గెలుపు సాధిస్తామని చెప్పేసి అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అభ్యర్థుల్లో కావచ్చు, లేకపోతే పార్టీల క్యాడర్లో కావచ్చు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పవన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.